ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎందుకంటే ఇందాక ఆ వెధవ ఆదర్శగాడు వచ్చాడు. వాడిని నువ్వేదో చేసావని మొన్న రాత్రి తప్ప తాగి ఇంట్లోకి జొరబడి నీ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మీరెవరూ లేకపోవడం వల్ల నన్ను చితక్కొట్టాడు. వాడికున్న పలుకుబడితో ఏమైనా చేయగలడు. అసలే వాడు దెబ్బతిన్న నాగుపావు. వాడి పగ చల్లారందే మనల్ని వదిలిపెట్టడమ్మా. అమ్మా, ఈ పోలీసులు కూడా వాడి మాటే విని నన్ను కొట్టారమ్మా. ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయి. ఈ నొప్పి భరించటం నా వల్ల కాదు. ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. నేను ఇక్కడే ఉంటే ఇంక బ్రతకలేనమ్మా. అమ్మా, ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. నేను బయటికి రాగానే మీకెవ్వరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ఈ జన్మలో మీ కంట పడను. ప్లీజ్ అమ్మా, నన్ను బయటికి తీసుకెళ్ళు. నేను ఏదో ఒకటి చేసి నిన్ను బయటకు తీసుకొస్తాను. భయపడుకున్నా, ధైర్యంగా ఉండు. ఏంటి సార్, మా నాన్నని అలా కొట్టారేంటి? అసలు నేరం నిరూపణ అవ్వకముందే కొట్టే రైట్స్ మీకెవరిచ్చారు? మీ ఇష్టానికి గొడ్డును బాదినట్టు బాధితే తనకేదైనా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? న్యాయాన్ని కాపాడాల్సిన మీరే ఒక రౌడీ వెధవ చెప్పాడని మా నాన్నని ఇలా కక్షపూరితంగా కొడతారా? ఇదెక్కడ న్యాయం సార్? చూడమ్మా, మీ నాన్న మా ముందే చంపేస్తాను, మీ అంతు చూస్తాను అని నోటికొచ్చినట్లు వాగాడు. ఇంకొంచెం ఉంటే మమ్మల్ని అందరినీ కొట్టేవాడేమో. ముందు జాగ్రత్త పడి మేమే కంట్రోల్ చేశాం. హలో హలో హలో. చూడమ్మా, నువ్వు రూల్స్ మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు. నీకు విషయం ఏంటో ముందే చెప్పాను. ఆలస్యం చేస్తే మీకే నష్టం. కేసు అటువైపు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్ఐ గారు వచ్చేలోపు లాయర్తో మాట్లాడి కేసు పెట్టకుండా చూసుకోమ్మా. లాయర్ గారు, కేసు వాపస్ తీసుకోండి. ఆల్రెడీ డీల్ మాట్లాడాం కదమ్మా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? క్షమించండి, ప్రస్తుతానికి మీరు అడిగినంత డబ్బు నేను అరేంజ్ చేయలేకపోయాను. ప్రస్తుతానికి నా బంగారం గాజులు మాత్రమే ఉన్నాయి. అవి తీసుకోండి. తర్వాత ఎలాగైనా మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ అరేంజ్ చేస్తాను. అంటే కీర్తి ఇక్కడికి రాకముందే నన్ను డబ్బులు కట్టి విడిపించాలని ప్రయత్నం చేసిందా? నన్ను బయటికి తీసుకురావాలని నా బిడ్డ ఎంతగానో తాపత్రయపడుతోంది. ఏంటమ్మా, నీ బంగారు గాజులు ఇస్తావా? అవును సార్. కనిపించట్లేదు. ఇందులోనే కదా పెట్టాను. ఏమైందమ్మా, బ్యాగులో గాజులు లేవా? అవునండి, గాజులున్న బాక్స్ ఇంటి దగ్గర బ్యాగ్లో పెట్టుకొని తీసుకొచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బ్యాగ్లో బాక్స్ లేదు.
అమ్మ కీర్తి, బంగారం గాజులు బాక్స్ మిస్ అవడం ఏంటి? అయ్యో భగవంతుడా! గాజులు ఇస్తానన్నావు, బాక్స్ మిస్ అయిందంటున్నావు. కొత్త కొత్త కథలు బాగానే చెప్తున్నావు కదమ్మా. ప్రామిస్ గా చెప్తున్నాను సార్, బాక్స్ మిస్ అయింది. ఎక్కడ పడిపోయిందో నాకు అర్థం కావట్లేదు. మనం మాట్లాడుకున్నది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? ఇవన్నీ టైం వేస్ట్ టాపిక్లు. కేసు ఫైల్ అవుతుంది, కోర్టులోనే తేల్చుకుందాం. అప్పటిదాకా మీ నాన్న సెల్లోనే ఉంటాడు. వీళ్ళు లాఠీకి పని చెప్తూనే ఉంటారు. ఇదే ఫైనల్. అమ్మ కీర్తి, నువ్వు తెచ్చిన బంగారు గాజులు కనిపించటం లేదా? ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా. ఒక అనర్థం జరిగిందనుకుంటే మరొక ఘోరం జరిగిపోయింది. ఎందుకు స్వామి మాకిన్ని పరీక్షలు పెడుతున్నావు? నా గుండెల మీద భారం తీర్చడానికి, ఈ ఇంటి పరువు కాపాడడానికే నువ్వు పుట్టావమ్మా. అమ్మా, కొత్త నగలు ఇప్పుడు కొనాలంటే మనలాంటి వాళ్ళకు అసాధ్యమైన పని. దయచేసి ఈ నగలు ఇవ్వమని అడక్కు. దేవిక పిన్నికి గాజులిస్తే ఇంటి పరువు దక్కుతుందని అమ్మ ఎంత ప్రాధేయపడినా కాదని నాన్నని విడిపించాలని గాజులు తీసుకొచ్చాను. కానీ అవేళ మాయమైపోయాయో తెలియట్లేదు. ఇక్కడ డబ్బులు కడితే తప్ప నాన్న బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని హెల్ప్ అడగాలి? ఏమీ తెలియట్లేదు. ఇలాగూ నేనిస్తాను. ఈ గాజులు బయటికి తీసింది పిన్నికి ఇవ్వడం కోసం కాదు. ధరణి, ఎక్కడ నిలబడ్డావేంటి? దేవిక నిన్ను పిలుస్తుంది. ఏమైంది ధరణి? మళ్ళీ ఆవిడ గారు ఏమైనా అన్నారా? లేదంటే మీ ఆయన గారు ఏదైనా నిర్వాకం చేశారా? వాళ్ళెవరూ కాదమ్మా, నా కన్న కూతురే నా మాటకెదురు చెప్పింది. నా ఇంటి పరువుని కొడుకులాగా కాపాడుతుందనుకున్న కూతురు పరువు పైన పర్వాలేదన్నట్టు మాట్లాడి వెళ్ళిందమ్మా. ధరణి, నువ్వు చెప్తుంది మన కీర్తి గురించా? అవునమ్మా, కీర్తి నా మాటకెదురు చెప్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇన్ని రోజులు ఇంటి కష్టాల్లో బాధ్యతగా భాగం పంచుకుంటుంటే ఎంతో మురిసిపోయానమ్మా. ఇలాంటి కూతురు పుట్టడం నా అదృష్టమని 10 మందికి చెప్పాను. అసలేం జరిగిందో చెప్పవే. అసలే నీ భర్త ఇచ్చిన తలపోటుతో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నాకేం తోచటం లేదు. పైగా ఇప్పుడు నువ్వు కీర్తి ఏదో చేసిందని చెప్తున్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. కీర్తి తన బంగారు గాజులను దేవికకి పెట్టడానికి ఇవ్వనందమ్మా. అమ్మా, కొత్త నగలు ఇప్పుడు కొనాలంటే మనలాంటి వాళ్ళకు అసాధ్యమైన పని. దయచేసి ఈ నగలు ఇవ్వమని అడక్కు. నేను తన గాజులను అడగకుండా ఉండాల్సిందమ్మా.
అడిగిన పెద్దరికాన్ని, అమ్మ స్థానాన్ని కించపరిచానేమో అనిపిస్తుంది. బంగారం మళ్ళీ కొనలేమని చెప్పి మన స్థాయి ఏంటో గుర్తు చేసింది. మధ్యతరగతి వాళ్లమైన మనకి ఆశ పడడమే తప్ప ఆ ఆశలు నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు ఉండవని పరోక్షంగా గుర్తు చేసి మరీ వెళ్ళిందమ్మా. ఎలాంటి కల్మషం లేని మంచి మనసు గలది నా కూతురు అనుకున్నా, కానీ తనలో కూడా స్వార్థం ఉందని నిరూపించి మరీ వెళ్ళింది. ఇప్పుడెక్కడి నుంచి తెచ్చి దేవికకి బంగారం పెట్టాలమ్మా? అందరి ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఏం పాపం చేశామని స్వామి మాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? మన చేతగానితనానికి కీర్తిని నిందించడం సరికాదు. ఇప్పుడు కాలాలు మారాయి. మా కాలంలో ఉన్నట్టు మీ కాలంలో లేదు. నీ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు అమ్మాయిల జీవితాల్లో లేవు. పోనీలే, ఇలాగైనా తన మనసులో ఏముందో తెలిసింది. తన అన్నదానికి నువ్వేమీ అపార్థం చేసుకోవద్దు. బంగారం కన్నా మేలిమి బంగారమే మన కీర్తి. తన నిర్ణయాన్ని గౌరవించు. తనకి పెళ్లి కావాల్సింది. తనకి పుట్టింటి వాళ్ళు పెట్టే బంగారాన్ని గర్వంగా మెట్టినింటికి తీసుకువెళ్లాలని తనకి ఆశ ఉంటుంది. అందుకే ఒకసారి చేయి జారిన బంగారాన్ని మళ్లీ తిరిగి కొనడం అంటే ఇప్పట్లో జరిగే పని కాదని అలా అనుంటుందిలే. నువ్వేమీ అపార్థం చేసుకోకు. నువ్వెంత సర్ది చెప్పాలని చూసినా నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. ఇప్పటికీ తను ఎందుకిలా అందో తలుచుకుంటే మనస్సు కలుక్కుమంటోంది. కీర్తి నీకోసం పెళ్లిని కూడా కాదనుకుంది. అలాంటి తనని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని బాధపడకుదరని. వాస్తవంగా చూస్తే దేవికకి బంగారం పెట్టాల్సిన బాధ్యత మీ ఎవరిది కాదు, తల్లిగా నాది. అందుకే దేవికకి నా గాజులిస్తాను. ఆగమ్మా. దేనికమ్మా గాజులు తీస్తున్నా? ఆ దేశ్ముఖి గారన్నారని నాకు నగలు పెట్టడానికి నీ గాజులు తీస్తున్నావు కదూ? ఆవిడన్నారని కాదు కాని తల్లిగా కూతురికి ప్రేమతో బంగారం పెట్టాల్సుంటుంది. అయినా నా వస్తువులేవైనా మీకు చెందేవే కదా. ఇందులో తప్పే ఉందమ్మా. తప్పేం లేదు కాని ఎవరో ఏదో అన్నారని నీ చేతికున్న గాజులు తీయటం తప్పు. నువ్విచ్చిన దాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఒకవేళ ఇవ్వాలనుకున్నా అవి నీ మనవరాలికివ్వు. అంతేకాని నాకోసం ఇప్పుడు తీయకు. నీకు నగలు పెట్టలేదంటే ఆవిడిగారి ముందు మనం మాట పడాల్సొస్తుంది. ఏం కాదు, ఆవిడతో నేను మాట్లాడతాను. నువ్వు గాజులు తీయడానికి వీల్లేదు. నువ్వు నాకు నగలు పెట్టడం కోసం అమ్మని అడగలేక కీర్తి గాజులు నాకు పెట్టాలనుకున్నా. ఇలాంటి ఆలోచన చెయ్యాలని నీకెందుకు అనిపించిందక్కా? కీర్తి పెళ్లికి పుట్టింటి తరపున నేను నగలు పెట్టాలి. అది పద్ధతి, సంస్కారం. అంతేకాని చిన్నపిల్లల నగల్ని నాకు పెట్టాలనుకోవటం భావ్యం కాదు కదా. మాదేవి మొదటి పెళ్లి కాదు కదా తప్పకుండా నగలు ఉండాలి అంటానికి. దోషం పోవటం కోసం చేస్తున్న పెళ్లి. ఎంత సింపుల్గా జరిగితే అంత సంతోషంగా ఉంటుందని మీకు ముందే చెప్పాను. ఎవరో ఏదో అన్నారని ఆర్భాటాలకు పోయి మీరు ఇబ్బంది పడితే బాధపడాల్సింది నేనే కదా. అది కాదు దేవిక. పుట్టింటి తరపున నగలివ్వడం అన్నది పుట్టింటి వాళ్లకి గౌరవమే తప్ప భారం కాదు. ఆ గౌరవాన్ని వద్దని పోగొట్టొద్దు. బంధువుల ముందు మేము తలదించుకునేలా చేయదు దేవిక. అక్షతలు వేసి భోంచేసి వెళ్లిపోయే వాళ్ల మాటల్ని సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నావక్కా? ఇక కళ్యాణ్ గారి మేనత్ అంటావా? తనేమైనా ఇక్కడే ఉండిపోతుందా? లేదుగా. ఒకరి ముందు గొప్పలు చూపించుకోవడానికి మనమెందుకు కష్టాల పాలు కావాలి? వద్దు, నాకు ఎలాంటి నగలు వద్దు.
అలా అనకమ్మా. ఎవరి గురించో కాదు, నేను ప్రేమతో ఇస్తున్నాను. నా వారసత్వంగా ఇవి నీకే చెందాలి. నేను పోయే కాలానికి ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇప్పుడిస్తేనే అందరి ముందు మన పరువు మర్యాదలతో పాటు నాకు కూడా తృప్తిగా ఉంటుంది. మీరు నా మాట వినరని అర్థమైంది. సరే, నేనేం చేయాలో అదే చేస్తాను. ఆ నీలకంఠం చెప్పిన పని చేస్తే మహా అయితే ఓ 4 రోజులు సాయంత్రం కోటరికి డబ్బులొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయాల్సిందే. పోలీసులకు దొరికితే చావు దెబ్బలు తిని జైలుకెళ్ళాలి. నా అదృష్టం కొద్దీ ఆ దేవుడు నా కష్టం చూడలేక ఈ గాజులు నా చేతికొచ్చేలా చేశాడు. ఈ గాజులు అమ్మితే సంవత్సరం పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మస్క కొడదాం అనుకున్నానో లేదో అప్పుడే ఫోన్ చేశాడు దరిద్రుడు. సార్ నమస్తే సార్, చెప్పండి. రేయ్, నువ్వు తీసుకెళ్లిన బ్రీఫ్ కేసు భద్రంగా ఉందా? భద్రంగానే ఉంది సార్, మీరేమీ కంగారు పడకండి. అనుకున్నట్టుగానే మన పని ఫినిష్ చేస్తాను. ఒక్కసారి వెళ్ళి బ్రీఫ్ కేసును ఓపెన్ చేసి చూడు. సరే సార్. అయ్య బాబోయ్, ఇంత డబ్బే! అదృష్టం నాకు దరిద్రం పట్టినట్టు పట్టింది. ఈ ఛాన్స్ని అస్సలు వదులుకోకూడదు, మొత్తం నొక్కేయాలి. రేయ్, సార్, అవి చూసి లేపియొచ్చని కక్కుర్తి పడతావేమో. అవి దొంగ నోట్లు. పొరపాటున వాటితో నువ్వు పోలీసులకు దొరికావనుకో, నీ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి జైల్లో పడేస్తారు. అక్కడ నువ్వు చిప్పకూడు తినలేక బయటికి రాలేక నరకం అంటే ఏంటో చూస్తావు. అసలే నీ మీద ఇప్పటికే 4 కేసులున్నాయి. ఒక్కొక్క కేసుకి 2 ఏళ్ళు, అంటే సుమారుగా 7 ఏళ్ళు జైల్లో నువ్వు మగ్గిపోతావు. చచ్చిన శవంలా తయారవుతావు. కాబట్టి నీ టాలెంట్ చూపించి జంప్ అవ్వాలని చూడకు. జేబులు కట్ చేసిన చెయ్యి ఊరికే ఉండాలంటే కష్టం. అక్కడికొచ్చిన వాళ్ల మెడలో నువ్వు నక్లెస్ గాన్ని కొట్టేస్తూ దొరికిపోయావనుకో, నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తారు. భయపెట్టకండి సార్, నేను ఎలాంటి ఎక్స్ట్రాలు చేయను సార్. బుద్ధిగా మీరు చెప్పిన పని మాత్రమే చేస్తాను. బుద్ధిగా చెయ్యకపోతే ఏం జరుగుతుందో చెప్పాను. బుద్ధునోడైతే భూమి మీదే ఉంటాడు, లేదంటే పరలోకంలో బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. సర్లే గాని ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. సరే సార్. కకృతిపడి ఈ డబ్బులు బంగారు గాజులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండుంటే నా ఫోటోకి దండపడుండేది. తొక్కలో డబ్బులు, ప్రాణం ఉంటే నేనే సంపాదించుకోవచ్చు. ప్రాణం కన్నా ఈ బంగారు గాజులు ముఖ్యం కాదు. ఇవి నా దగ్గర ఉండడం కన్నా బ్రీఫ్ కేసులో ఉండడమే సేఫ్.
మా దేశముఖి అత్తయ్య వచ్చింది కాబట్టి నా ఒంటి మీదకి ఈ గోల్డ్ వచ్చి రాయల్ లుక్లో కనిపిస్తున్నాను, లేదంటే నాస్టీ లుక్లో కనిపించేవాణ్ణి. కానీ నా బ్యాడ్ లక్, ఇన్ని రోజులు దేవిక సిన్సియారిటీతో లగ్జరీకి దూరం అవ్వాల్సి వచ్చింది. హలో డార్లింగ్. హాయ్ డార్లింగ్. మీ అక్కా బాబాలకి నువ్వు తల్లిదండ్రుల స్థాయి విలువ ఇస్తున్నావని నాకు అర్థమైంది. వాళ్ళిద్దరూ కలిసి మీ జంటని అక్షింతలు వేసి దీవిస్తే నేను చూడాలని కోరుకుంటున్నాను.